యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకరు చదివి వినిపించాలి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై వెళ్ళే సమయంలో కూడా ఈ యాకోబుకి మారు మనస్సు అనేది లేదు, రక్షణ అనుభవము అనేది లేదు. యాకోబుకి దేవుడు ప్రత్యక్షము కావటమును బట్టి ఆయన మారు మనస్సు పొంది క్రీస్తు కోసము బ్రతకటము ప్రారంభించినాడు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యెరూషలేములో ఒక మొదటి పాస్టర్గా ఈ యొక్క యాకోబు ఎన్నుకోబడ్డాడు. ఆయా పట్టణాలలో నీతిమంతుడుగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దేవుడు ఈ యాకోబుని బహుబలమైన ఆత్మచేత అభిషేకించి అనేక ప్రజల యొక్క రక్షణ నిమిత్తము వాడుకోవటం ప్రారంభించినాడు. ఈ యాకోబుకున్న బ్యూటీ ఏంటిదంటే గంటలు గంటలు ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు యాకోబు. అయితే తాను ప్రార్థనలో గడపటమును బట్టి చివరికి తన యొక్క మోకాళ్ళు ఏ విధంగా మారిపోయినాయంటే ఒంటె మోకాళ్ళు లాగా అవి మారిపోయినాయి. అంత గంటలు గంటలు ప్రార్థనలో గడిపే గొప్ప దైవజనుడు ఈ యొక్క యాకోబు. మరలా నేను చెప్తున్నాను, యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క బ్రదర్, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. రెండవదిగా యేసుక్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళేటప్పుడు యాకోబుకి మారు మనస్సు అనుభవం లేదు. మూడవదిగా యాకోబు ఎవరంటే యెరూషలేములో మొదటి దైవ సేవకుడిగా దేవుడు అభిషేకించి వాడుకోవటం ప్రారంభించినాడు. అంతేకాక ఈ యాకోబు గంటలు గంటలు ప్రార్థన చేయటంను బట్టి తన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా మారిపోయినాయి. అయితే ఈ యాకోబు సార్వత్రిక సంఘానికి అనేక గొప్ప గొప్ప సంగతులని పరిశుద్ధాత్మ ద్వారా వివరించడము అనేది జరిగింది. ఈ యాకోబు రాసిన పత్రిక కొన్ని అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక బిలీవర్ యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా ఈ యొక్క అధ్యాయాలలో కనబడుతుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు క్రైస్తవుడిగా ఉండటం అది గొప్పతనం కాదు, కానీ క్రీస్తుని ఈ లోకానికి చూపించటమే గొప్పతనం. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రీస్తుని ఈ లోకానికి చూపించాలి. క్రీస్తు మనలో నుంచి ఈ లోకంలోకి కనబడాలి అని యాకోబు అనేక విషయాలు సార్వత్రిక సంఘానికి రాసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రికలో సఫరింగ్ మేక్స్ a matured man, scripture reading makes a matured man, sincerity in God makes a matured man, Christian service either rich or poor makes a matured man, submitting to God submitting to God makes a matured man, self-sacrifice makes a matured man, steadfasting makes a matured man. ఈ విధంగా ఈ యొక్క పత్రికల్లో ఈ యొక్క అధ్యాయాలలో ఒక విశ్వాసి సంపూర్ణతలోకి వచ్చినాడు అంటానికి నిర్ధారణ, ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో ఈ యొక్క పత్రికలో యాకోబు సార్వత్రిక సంఘానికి అనుగ్రహించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే సఫరింగ్ మేక్స్ అ మెచ్యూర్డ్ బిలీవర్. ఒక వ్యక్తి సంపూర్ణతలోకి వచ్చినాడు అంటానికి నిర్ధారణ ఏంటిది అంటే ఆ వ్యక్తి శ్రమల గుండా వెళ్తూ శ్రమలని జయించి రావటమును బట్టి, శ్రమలని జయించి క్రీస్తుని వెంబడించటమును బట్టి,
పోరాటాలని జయించి క్రీస్తులో ముందుకు సాగటమును బట్టి అప్పుడు పరలోకము నిర్ధారణ చేస్తుంది ఆ వ్యక్తి సంపూర్ణతలోకి వచ్చినాడని. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే యాకోబు 1వ అధ్యాయము 2వ వచనము మరి ఒకసారి చదివి వినిపించాలి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, ఓర్పును పుట్టించునను ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మహా ఆనందము అని ఎంచుకొనుడి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం శ్రమలలో, పోరాటాలలో, వ్యతిరేకతలలో, మానసికమైన ఒత్తిడిలో, నిందలలో ముందుకు సాగుతుండే ఆ భయంకరమైన సంఘటనలు మనకు ఎదురైనప్పుడు మనకు ఓర్పు కావాలి అని యాకోబు వివరిస్తూ ఉన్నాడు. అంతేకాక భయంకరమైన పరిస్థితులకు ఎదురైనప్పుడు నువ్వు మహా ఆనందంతో దేవుణ్ణి స్తుతించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి వివరిస్తున్న ప్రత్యక్షతనే ఇది. ఎందుకు మన జీవితాలలో ఈ శ్రమలు, ఈ పోరాటాలు మనం ఎదుర్కోవాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో 2 రకములైన శ్రమలు మనం ఎదుర్కొంటాం. ఆ శ్రమలు, ఒకటి దేవుడు మనల్ని పరీక్షించటానికి ఎదుర్కొనే శ్రమలు. ఆమేన్. దేవుడు మనల్ని పరీక్షించటానికి పంపుతున్న శ్రమలు, అవి దేవుడి నుంచి మనకి అనుమతించబడతాయి. 2వ శ్రమలు అపవాది ద్వారా మనకు అనుగ్రహించబడి మనల్ని సర్వనాశనము చేయటానికి అపవాది ద్వారా విడుదలైన శ్రమలే 2వ రకమైన శ్రమ. దేవుడు మనల్ని పరీక్షించటానికి పంపిన శ్రమల ద్వారా మనలో ఒక శ్రేష్టమైనది చూడాలని ఆశపడతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. God wants to see best in you. నీలో ఒక ప్రత్యేకతను, ఒక శ్రేష్టతను నీలో చూడాలి అని దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు మన జీవితంలో అనుమతిస్తాడు. Trials comes and force us to see invisible. శ్రమలు మనల్ని ఒక అదృశ్యమైన ఆశీర్వాదాలను చూడటానికి మనల్ని బలవంతం చేస్తాయి. హల్లెలూయా. శ్రమలు మనల్ని ఒక అదృశ్యమైన ఆశీర్వాదాలను చూడటానికి అవి ఏం చేస్తాయంటే మనల్ని బలవంతం చేస్తాయి. శ్రమలు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూడటానికి మనల్ని బలవంతం చేస్తాయి. ఈ శ్రమలు, దేవుడు పంపే శ్రమలు మన యొక్క దర్శనాన్ని ఎన్లార్జ్ చేయటానికి మన జీవితంలో అనుమతించబడతాయి. దేవుడు పంపుతున్న శ్రమలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుడు పంపే శ్రమ పరీక్ష ద్వారా మనము ఒక అదృశ్యమైన దీవెనలు చూడటానికి ఇవి బలవంతం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2వదిగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని పరీక్ష, దేవుని యొక్క శ్రమ మన జీవితంలో అనుమతించబడుతుంది. 3వదిగా మన యొక్క దర్శనము ఎన్లార్జ్ కావటానికి దేవుడి నుంచి ఈ పరీక్ష మన జీవితంలో అనుమతించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనల్ని పరీక్షించటానికి దేవుని ద్వారా అనుమతించబడిన పరీక్షలు, శ్రమలు అనేటివి ఉంటున్నాయి. హల్లెలూయా. 2వదిగా మనల్ని సర్వనాశనము చేయటానికి అపవాది ద్వారా ప్రయోగించే శ్రమలు, శోధనలు, పోరాటాలు అనేటివి ఉంటాయి. దేవుడు అనుమతించే శ్రమల ద్వారా మనలో ఒక బ్యూటీని చూడాలని దేవుడు ఆశపడతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు, వరల్డ్ సేస్
be sad when you are tempted. Bible says be joy when you are tempted. ఈ లోకం ఏమంటదంటే నీవు శ్రమలు అనుభవించినప్పుడు బాధపడు అనేసి ఈ లోకం అంటది. కానీ వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే శ్రమలు, పరీక్షలు, పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు నువ్వు మహా ఆనందమని ఎంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చప్పట్లు కొడదాం. ఈ శ్రమలు ఏం చేస్తాయంటే మన అనాయింటింగ్ యొక్క డైమెన్షన్స్ ని మార్చాలని ఆశపడతాయి. మన అభిషేకం యొక్క లెవెల్స్ ని మార్చాలని ఆశపడతాయి దేవుడి నుంచి అనుమతించబడిన శ్రమలు. హల్లెలూయా. సార్వత్రిక సంఘానికి ఉన్న భయంకరమైన అనుభవం ఏంటిదంటే దేవుని దీవెనలు కోరుతారు కానీ దేవుని యొక్క పరీక్షలకి అనుమతించరు. సార్వత్రిక సంఘం, దేవుని యొక్క బిడ్డలు, ప్రభువా నన్ను పరీక్షించి పరిశోధించు ప్రభువా అని నాట్ ఈవెన్ సింగిల్ బిలీవర్ ప్రార్థన చేయరు. ప్రతి విశ్వాసి చేసే ప్రార్థన ఏంటిదంటే నన్ను దీవించు ప్రభువా, నా పిల్లలను దీవించు, నా భర్తను దీవించు, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వు ప్రభువా, నాకు ఇంక్రిమెంట్స్ రావాలి ప్రభువా అని ఆల్వేస్ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ ప్రేయర్స్. కానీ ఏ బిలీవర్ కూడా లార్డ్ నన్ను పరీక్షించి పరిశోధించు ప్రభువా, నేను సువర్ణముగా మార్చబడటానికి నన్ను పరీక్షించి పరిశోధించు ప్రభువా అని నాట్ ఈవెన్ సింగిల్ బిలీవర్ ప్రార్థన చేయరు. కానీ మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నిజమైన స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే దేవుడు నిన్ను పరీక్షించి పూర్తి చేసిన తర్వాత నిజమైన స్పిరిచువల్ జర్నీ ప్రారంభం అవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దీవెనలతో ఉన్నప్పుడు, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఏ రియల్ స్పిరిచువల్ జర్నీ. కానీ రియల్ స్పిరిచువల్ జర్నీ, నిజమైన ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే భయంకరమైన పరీక్షలు, పోరాటాలు, వ్యతిరేకతలు అనుభవించి నలిగిపోయిన తర్వాత, భరించిన తర్వాత ఒక కెరటము వలె నువ్వు లేచినప్పుడు అప్పుడు నిజమైన ఆధ్యాత్మికమైన ప్రయాణము దేవునికి మహిమకరంగా ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా బెనిఫిట్స్ కోసం యేసయ్యని వెంబడిస్తూ ఉన్నావేమో, బ్లెస్సింగ్స్ కోసమే మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావేమో. ప్లీజ్, ఐ లవ్ యు ఎవ్రీబడి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు దీవించిన ఒక సేవకుడు లోకానికి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే శ్రమలని, పోరాటాలని, వ్యతిరేకతలని అనుభవించిన తర్వాత, దేవుని ద్వారా పరీక్షింపబడ్డ తర్వాత దేవుని యొక్క దీవెనలు ఆ సేవకునికి, ఆ సేవకుని కుటుంబానికి అనుగ్రహించబడ్డాయి. నిన్న రక్షింపబడతారు, ఈరోజు దేవుని యొక్క దీవెనలు కావాలి అంటారు. ఇంకా మా ఉద్యోగంలో ప్రమోషన్ రావటంలే. 2 రోజుల క్రితం రక్షింపబడ్డావు, 3వ వారము నీకు ప్రమోషన్ రాదు, కానీ నీవు డిప్రమోట్ అవుతావు. ఆమెన్. 2 వారాలు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ రాత్రి వర్తమానం వినాలి. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఒకటి, దేవుని ద్వారా మనం పరీక్షింపబడతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. టు బ్రింగ్ బెస్ట్ ఫ్రమ్ యూ, దేవుని ద్వారా నువ్వు పరీక్షింపబడతావు. రెండవదిగా సాతాను ద్వారా నువ్వు శోధింపబడతావు. 2వ పాయింట్. నెక్స్ట్ సండే 2వ మాట చెప్తాను. ఈరోజు మాత్రము దేవుడి నుంచి పరీక్షింపబడే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలి. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుడు నిన్ను నమ్మాలి, నీకు బాధ్యత ఇవ్వాలి అంటే
నీవు దేవుని ద్వారా పరీక్షింపబడాలా. అందుకనే పండు వృద్ధాప్యంలో అబ్రహాము శారాకి దేవుడు ఒక మంచి ఇస్సాకును అనుగ్రహించినాడు. హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడే అనుభవం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, ఇదిగో నీకు నేను ఒక మంచి కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాను. ఆయనకి ఇస్సాకు అనే పేరు పెట్టమన్నాడు. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటిదంటే నవ్వు, లాఫ్టర్, నవ్వు. పండు వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకి మంచి ఇస్సాకునిచ్చినాడు, నవ్వునిచ్చినాడు. ఇస్సాకు రాకముందు రోజు ప్రొద్దున్న వెళ్ళి అబ్రహాము దేవునితో మాట్లాడే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు దేవునితో మాట్లాడటం, దేవుని యొక్క ప్రత్యక్షత తీసుకోవటం, నిత్యము దేవునితో నడిచే అనుభవము అబ్రహాముది. దేవుడు అబ్రహాముని ఎంతో ప్రేమిస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేసినాడంటే అబ్రహాముకి నవ్వునిచ్చినాడు. ఏమిచ్చినాడు? ఇస్సాక్ అనే మాటకు అర్థం ఏంటిది? నవ్వు. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఆదికాండం 22వ అధ్యాయంలో ఇక బిజీ అయిపోయిన అబ్రహాముని పరీక్షించటానికి దేవుడు ఏం చేసినాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని మోరియా పర్వతం మీద నీవు నాకు బలిగా అర్పించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పండు వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిస్తే, నవ్వునిస్తే, ఇమ్మీడియట్ గా దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకుని మోరియా పర్వతం మీద నాకు బలి అర్పించు. కొద్దిసేపు మౌనం అయిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనం అయిపోయినాడు. నీ జీవితంలో కూడా చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తావు ఒక ఆశీర్వాదం గురించి. సడన్ గా ఆ కార్ కావచ్చు, లేకపోతే ఏదైనా వాల్యుబుల్ థింగ్ దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. బ్లెస్ చేసిన వారం తర్వాతనే దేవుడు ఏమంటాడంటే ఆ ఆశీర్వాదాన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చేసే అంటాడు. నువ్వు ఇచ్చేస్తావు అంటానికి నీ ముందు బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. ఆమెన్. ఎవరున్నారు చెప్పాలా? నీ ముందు బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకునిచ్చినాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు. కాబట్టి నా ఫోర్డ్ ఫియెస్టా కార్ ఇస్తే దేవుడు BMW ఇస్తాడనే నమ్మకం నీకు ఉన్నది. కానీ అబ్రహాముకు ఏ అబ్రహాం ముందు లేడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము ముందు ఇంకొక అబ్రహాము లేడు. ఎంకరేజింగ్ మాటలు చెప్పటానికి. నీకు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఏలియా, ఎలీషా, అపోస్తులు అందరూ ఉన్నారు నీ ముందు. శూన్యములో భూమిని వ్రేలాడ తీసిన దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసిన దేవుడు, కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీస్ ని సైతం లేపే దేవుడు ఉన్నాడనే వాగ్దానాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు చేతులు పైకెత్తి ఊపగలుగుతావు. కానీ అబ్రహాముకి ముందు అబ్రహాము లేడు. అబ్రహాముకి ముందు అరే మా తండ్రి ఇదే పరీక్షలో పాస్ అయ్యి దేవుని దీవెనలు పొందుకున్నాడు కదా, నేను కూడా ఆ విధంగా వెళ్తాను అంటానికి అబ్రహాము ముందు ఇంకొక సీనియర్ అబ్రహాము లేడు. చాలాసార్లు సింపుల్ గా మనం చేతులు ఊపుతాం, కానీ ఇది భయంకరమైన పరీక్ష ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడంటే, పరిశోధిస్తాడంటే, మనలో ఉన్న ఒక బ్యూటీని ఈ భూలోకానికి తీసుకొని రావటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనలో ఉన్న ఆ శ్రేష్టమైనది ఈ భూమి మీదకి తీసుకొని రావటానికి
అన్ని విధాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. బంగారము అగ్నిలో పుటము వేయబడిన తర్వాతనే అది సువర్ణముగా మార్చబడుతుంది. బంగారంలో పుటము వేయబడుతున్నప్పుడు కంసాలితో అంటది బంగారం, కంసాలి నన్ను అగ్నిలో కాల్చివేస్తున్నావు, శుద్ధతో భయంకరంగా నన్ను చిత్రవద చేస్తున్నావు, నేను చాలా విలువైన దానను కదా, నీకు ఏ విధంగా మనసు వచ్చిందయా నన్ను ఈ విధంగా చిత్రవద చేయటానికి అని ఎలుగెత్తి కేకలు వేస్తుంటదట బంగారం. కానీ కంసాలి అంటాడట, నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అంటాడట. ఆమెన్. చివరికి ఆ కంసాలి ఆ బంగారమును చెక్కి చేసిన తర్వాత ఆ బంగారము సువర్ణముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక షేప్ అనేది ఆ బంగారానికి వస్తుంది. ఆ బంగారానికి షేప్ రావాలి అంటే అది పుటము వేయబడాలి. ఆమేన్. అది చెక్కబడాలి, కొట్టబడాలి. మన జీవితంలో మనకి ఒక షేప్ రావాలి అంటే మనము కూడా పుటము వేయబడాలి, పరీక్షింపబడాలి. చేతుల పైకెత్తుదాం. ప్రతి ఎముకల్లో, కీళ్లల్లో, నరనరాళ్లలో స్వస్థతా శక్తి ప్రవహిస్తున్నది. ఇప్పుడే జీసస్ నేమ్ స్పాండిలైటిస్ మీ బాడీలో నుంచి డిసపియర్ అవుతున్నది. స్పిరిట్ గాడ్ మీ రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయి. మీ జాయింట్ పెయిన్స్, ఎముకల నొప్పి, కీళ్ల నొప్పి డిసపియర్ అవుతున్నది. ఆ మైగ్రేన్ హెడేక్, తలనొప్పి ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. ఒక సహోదరి గిడ్డీనెస్ తోని సఫర్ అవుతున్నావు. గిడ్డీనెస్ తోని నిత్యం సఫర్ అవుతూ ఉంటావు నువ్వు. కానీ ఈ రోజు నీ బాడీలో నుంచి అది డిసపియర్ అవుతున్నది. సహోదరి, స్వస్థత పొందిన వారు కుడి చేయి పైకెత్తండి. వాలంటీర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని తీసుకొని రండి. ఒకవేళ వాలంటీర్స్ రాకపోతే మీరే పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. నాకు కాళ్ళు నొప్పులు ఉండేవి. అప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ప్రార్థన చేయగానే నా కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. కాళ్ళ నొప్పులు ఉండేవి. ఎప్పటి నుంచి బాధపడుతున్నా బిడ్డ? చాలా రోజుల నుంచి. బంగారం ఫ్రీ అయిపోయిందా? ఎవరు నిన్ను స్వస్థపరిచారు? యేసయ్యా. ఏమైంది బిడ్డ? నాకు కడుపులో చాలా రోజుల నుంచి నొప్పి తీస్తున్నది. తిన్న తర్వాత చాలాసేపు నొప్పి తీస్తున్నది. అయితే రోజు దేవుడికి ప్రార్థన చేస్తుంటే నాకు ఈ నొప్పి ఇప్పటికిప్పటికే నయం అయిపోయింది. దేవునికి స్వస్థత పరిచింది. వండర్ఫుల్ బిడ్డ. నాకు తలనొప్పి ఉంది. ఇప్పుడు దేవుడు తీసేసిండు. ఎప్పటి నుంచి బిడ్డ తలనొప్పి? మొన్న చల్లి తగ్గిపోయిందా? ఎవరు నిన్ను స్వస్థపరిచిండ్రు? వెరీ గుడ్. 8 నెలల బట్టి చేతి అంతా ఈ పక్క నుండి కడవ చాలా నొప్పి అయ్యేది. ఇప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసేటప్పుడు ఈ బొక్క కదిలినట్టు అయ్యి నొప్పి తగ్గింది. 8 నెలల నుంచి బాధపడుతున్నావు. దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొడదామని అటు పంపించు. నెక్స్ట్ త్వరగా అమ్మ, త్వరగా. నాకు 4 years నుంచి చేతులు బాగా నొప్పి, చప్పట్లు కూడా ఒక్కోసారి కొట్టలేను. అయితే ఈ రోజు యేసయ్య స్వస్థత ఇవ్వమన్నప్పుడు నన్ను దేవుడు ముట్టారు. స్వస్థత జరిగింది. ఎస్. 2 months నుంచి నాకు డిడినెస్ లాగా వస్తుంది సిస్టర్. డిడినెస్ మరి కంట్లో వెలుగులాగా కూడా వస్తుంది 2 months నుంచి. ఇప్పుడు బ్రదర్ గారు డిడినెస్ ఉన్న వాళ్ళు, కంట్లో గుడ్డిగాలు అన్నవాళ్ళు, నేను ఇప్పుడు దేవుడు నాకు స్వస్థపరిచింది. స్వస్థత జరిగింది. నాకు ఈ కాళ్ళ నొప్పులు 3 సంవత్సరాల నుండి, ఈ తలకాయ నొప్పి కూడా ఎప్పటి నుండి ఒకటే సైడ్ వస్తుంది నాకు. ఇలా పొద్దంతా ఈ పక్క ఒకటే లాగుడు, కూసోనికి కూడా వస్తలేదు. ఇప్పుడు అనగానే ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా, ఇది ఎక్కడికక్కడికి నొప్పి తగ్గిపోయింది. వెళ్ళాం. నేను తలనొప్పితో ఎంతో బాధపడిపోతున్నాను. నాకు వెంటనే తలనొప్పి తగ్గిపోయింది. 1 year నుంచి బ్యాక్ పెయిన్ చాలాగా ఉంటుంది. వచ్చేసి ఫింగర్స్ పెయిన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ పెయిన్గా ఉంటుంది.
అమ్మగారు మీరు ప్రే చేసే లోపల నాకు చాలా స్వస్థత కలిగింది. నాకు 3 నెలల నుంచి ఛాతీలో నొప్పి లేస్తుంది. ఈరోజు స్వస్థత జరిగింది. స్వస్థత జరిగింది. 4 నెలల నుంచి తలకాయ నొప్పి నా కాళ్ళు, ఇప్పుడు తక్కువ అయింది దేవుని దయ వల్ల. మెడల నొప్పులు మెడ తగ్గిపోయిందమ్మా. ఎప్పటి నుంచి బాధపడుతుంది? చాలా రోజుల నుంచి అమ్మా. మెడ నొప్పితో బాధ, ఇప్పుడు స్వస్థత జరిగింది. 10th క్లాస్ నుండి నెక్ పెయిన్, బ్యాక్ అంతా పట్టేసినట్టు ఉంటుంది, కానీ ఇప్పుడు ఎవరో వచ్చి నన్ను లాగినట్టు అనిపించింది. స్వస్థత జరిగింది. అది కాలు ఉబ్బింది బాగా, ఇవాళ 6 రోజులు అయింది. ఈ 6 రోజులు తగ్గలేదు. ఇప్పుడు జలజలాని తగ్గిపోయింది. అయ్యగారు ఫోన్ చేసి నొప్పి లేదు, ఇప్పుడు నొప్పి తగ్గింది. ఒక వారం సందే బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రార్థన చేసినా తక్కువ అయిపోయిందండి. 4 months జాయింట్స్ పెయిన్స్ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం. నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, ప్రేయర్లో నాకు తక్కువ అయిపోయింది.